మరి ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతే ఈ తెలుగు రాష్ట్రాల్లో మహిళలు ఉన్నారు, మహిళల్ని గౌరవించాలి, మహిళా సాధికారత కావాలి, మహిళలు అన్ని రంగాల్లోనూ ఉండాలి, మహిళలు కూడా ఆస్తిలో భాగం ఉండాలి, మహిళా యూనివర్సిటీలు తీసుకొచ్చిన ఘనత యుగ పురుషుడు అన్న నందమూరి తారక రామారావు గారు. అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలకు కూడా ఆస్తిలో వాటా కావాలి, ఆ వాటా నా ఇంటి నుంచే మొదలు కావాలని గొప్ప సంకల్పంతో అన్న మొదలు పెట్టారు. అదే స్ఫూర్తితో మన విజనరీ లీడర్ మన చంద్రబాబు నాయుడు గారు మహిళలకు పెద్దపీట వేశారన్న విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాం. ఈ రోజు మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నారంటే మన విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి మన ముఖ్యమంత్రి గారి వెనక ఒక శక్తి ఉంది, ఒక దుర్గా మాత ఉంది, ఒక మానవతా మూర్తి ఉంది. ఆ మానవతా మూర్తే మన భువనమ్మ గారని కూడా విషయాన్ని తెలియజేస్తున్నాం. ఎందుకంటే 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏ రోజు కానీ భువనమ్మ గారు తెర పైన కనపడరు, తెర వెనకే ఉండి ముఖ్యమంత్రి గారికి అహర్నిశలు సహకరిస్తూ ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే అని ఈ రోజు యావత్ ఈ రాష్ట్రానికి మనకు 5 కోట్ల జనాభాకి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అవసరం. కానీ భువనమ్మ గారు ఏ రోజు గాని స్వార్థంగా ఆలోచించకుండా ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఒక పక్క యువగలం అధినేత నారా లోకేష్ గారిని కూడా ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది, ఈ నువ్వు ఎల్లు అని వీరు తిలకం పెట్టి ఆడబిడ్డ నందమూరి ఆడబిడ్డ నారా వారి కోడలు మన భువనమ్మ గారు బ్రాహ్మణి గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. దయచేసి నేను ప్రజలకు మహిళలకు అందరికీ తెలియజేసేది ఒక్కటే, ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం రావడానికి ముఖ్య కారణం కూడా మహిళా శక్తి అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. మనకు దశ దిశ మనకు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి ధ్యేయంగా మహిళలు మొట్టమొదటిగా అన్ని రంగాల్లోనూ ముందుండాలనే మొదటి వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మనం అందరం ధైర్యంగా ఉండండి. ఏ కార్యక్రమం అయినా, ఏ డిపార్ట్మెంట్ లో అయినా, ఏ వ్యాపారంలో అయినా మనం విజయ కిరీటం ఎగరేయడానికి మనమంతా సిద్ధంగా ఉండాలని కూడా మహిళా లోకానికి తెలియజేస్తున్నాం. మరి మొన్నటి రోజు చూసాం, కనకదుర్గమ్మ గారి ఆశీర్వాదంతో చంద్రబాబు నాయుడు గారి విజనరీతో విజయవాడకు వచ్చిన వరద మనం చూసాం. స్వయానా ముఖ్యమంత్రి గారే కలెక్టరేట్ లో 10 రోజులు ఉన్నారు. ఆ 10 రోజులు కలెక్టరేట్ లో ఒక పక్క మంత్రులకి, ఒక పక్క అధికారులకి, ఒక పక్క ఎవరికి దశ దిశ నిర్దేశించి ఈ రోజు మేము డివిజన్ లోకి వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి మేము ఇంకా ప్రశాంతంగా ఉన్నాము అంటే దాని తెర వెనక కూడా మన భువనమ్మ అనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాం. అంతేకాదు ఎంతో మంది పేద విద్యార్థులకు విద్యాదానం చేస్తున్నారు, బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ మెయింటైన్ చేస్తున్నారు. ఒక పక్క వ్యాపారవేత్తగా ఎంతో వేలాది మందికి ఈ రోజు ఉపాధి చూపిస్తున్నారు. ఒక పక్క వరదలు వస్తే ముందుగా ఉండేది హెరిటేజ్ అని ఒక పక్క పాలు, బ్రెడ్, భోజనాలు అందిస్తున్నారు. కాబట్టి మనం మహిళలు దేంట్లోనూ తక్కువ కాదు, అన్నిట్లోనూ మనం ముందుండాలి. కాబట్టి మనం అందరము దుర్గామాత ఆశీర్వాదంతో ఇలాంటి ఎంతో మంది పెద్దలున్నారు, వాళ్ళందరి స్ఫూర్తితో మనం అందరం ముందుకెళ్లాలని అహర్నిశలు మేము చంద్రబాబు నాయుడు గారు దశ దిశ నిర్దేశించు అహర్నిశలు ప్రజల కోసం, నా తోటి మహిళల కోసం ఎల్లవేళలా పోరాటం చేస్తాం, వెనకంటి ఉంటామని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై భవానీ.